హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎంసెట్లో 10,000 లోపల ర్యాంక్ వస్తే అడ్వాంటేజ్ ఏంటి అనేది వివరంగా రెండు అపాయింట్మెంట్ లెటర్స్ అయితే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెల్ప్ఫుల్ వీడియో స్టూడెంట్స్, ఖచ్చితంగా మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. స్టూడెంట్ 1, సో ఒక స్టూడెంట్ బీసీ బి కేటగిరీ స్టూడెంట్. సో ఈ స్టూడెంట్కి మనకి భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నంలో అయితే అలాట్ అయితే అవ్వడం జరిగింది కాలేజ్. ఈ స్టూడెంట్కి ర్యాంక్ 1,03,853 ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఈ స్టూడెంట్ ఫీజ్ 89,000. సో తర్వాత మనకి ఫీ రియంబర్స్మెంట్ తర్వాత ట్యూషన్ ఫీ టు బి పేడ్ ఇస్ 54,000. 89,000 ఉన్న ఈ స్టూడెంట్ 54,000 కట్టాలి, ఎందుకంటే 35,000 గవర్నమెంట్ వాళ్ళు ఆ కాలేజ్కి ఫీ రియంబర్స్మెంట్ రూపంలోనే గవర్నమెంట్ వాళ్ళే కడతారు. సో ఇంకొక విషయం, ఇంకొక స్టూడెంట్, సో స్టూడెంట్ 1 మనకి 89,000 అయితే 54,000 కడతారు. ఇక్కడ స్టూడెంట్ 2 అలాట్మెంట్ లెటర్ అయితే చూసినట్టయితే ఈ స్టూడెంట్ కూడా బీసీఏ కేటగిరీ, బీసీ కేటగిరీ. ఈ స్టూడెంట్ ఫీజ్, ఈ స్టూడెంట్కి ఏ కాలేజ్లో వచ్చిందంటే టాప్ కాలేజ్లో రావడం జరిగింది సీట్. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ బాచ్పల్లి. ఇక్కడ ఐటీలో అయితే ఈ స్టూడెంట్కి సీట్ రావడం జరిగింది. ఫీజు ఎంత అంటే ఈ కాలేజ్లో 1,35,000. సో 1,35,000 అయినా ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ ఈజ్ 0. అంటే ఈ స్టూడెంట్ 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ అని మీరు అడిగితే ఈ స్టూడెంట్ ర్యాంక్ 9,955. అంటే ఎవరికైనా తెలంగాణలో ఎంసెట్లో 10,000 లోపల ర్యాంక్ వస్తే గవర్నమెంటే మీ ఫుల్ ఫీజ్ రీఎంబర్స్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఎందుకంటే ఈ వీడియో ముందే చేస్తున్నారు, ఎగ్జామ్ ముందే, అంటే సో దట్ యూ విల్ వర్క్ హార్డ్. మీ 10,000 లోపల ర్యాంక్ ఉంటే మీ పేరెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో ముందే చేయడం జరుగుతుంది. సో 1,35,000 గవర్నమెంటే ఫీ రియంబర్స్మెంట్ రూపంలో చేస్తుంది. కాకపోతే మీ ఇంతకుముందు చెప్పినట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే ఇక్కడ బేర్ మినిమం ఫీజు అయితే ఇక్కడ ఇస్తున్నారు 10,100. కొన్ని కాలేజెస్లో 5,100 ఉంటుంది. సో ఇంక్లూడ్స్ అదర్ ఫీ వేర్ ఎవర్ అప్లికబుల్. కానీ ఫీజు ఇది ఫీ కింద కాదు స్టూడెంట్స్. లైబ్రరీ ఫీజు అని, కంప్యూటర్ ల్యాబ్ ఫీజు అని కాలేజ్ వాళ్ళకి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎంత? 10,100 ఆర్ 5,100, డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. కానీ మెయిన్ ఫీజు ఎంత? 1,35,000. మీరు కట్టే ఫీజు ఎంత? 0. సో ఇక్కడ 100 గ్రీన్ ఫండ్, తెలంగాణ గ్రీన్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. 10,000 + 100, 10,100 కడితే సరిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మళ్ళీ చెప్తున్నాను, 10,000 లోపల ఫీజు ర్యాంక్ వస్తే మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ చేస్తుంది. సో మీకు పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇద్దరు స్టూడెంట్స్ అలాట్మెంట్ ఆర్డర్స్ చూపించాను కదా. ఒక స్టూడెంట్స్కి 1 lakh ర్యాంక్ వస్తే ఎంత ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది అనేది చెప్పాను. ఇక్కడ 35,000 ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. కండిషన్ ఏంటి? ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఇంకొక స్టూడెంట్కి ఆల్రెడీ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా, 10,000 రూపాయల ర్యాంక్ వస్తే ఏ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. సో అందుకనే మీకు ఏం చెప్తున్నానంటే స్టూడెంట్స్, ప్లీజ్ ప్రిపేర్ వెల్, వర్క్ హార్డ్. సో ఈ 10 days ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా ఈ 10 daysలో 8 hours పర్ డే వర్క్ హార్డ్ చేసినా ఈజీలీ యూ కెన్ స్కోర్ 10,000 ర్యాంక్ బిలో. అయితే మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, 10,000 రూపాయల ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి సార్ 160K అంటే? ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఈ డేటా అంటే వెబ్సైట్లోనే ఉంది స్టూడెంట్స్, అదే డేటా మీ ముందు పెడుతున్నాను. ఇక్కడ 80 and above అంటే నార్మలైజేషన్ మార్క్స్ 80 and above వస్తే మీ ర్యాంక్ 2,613 బిలో ఉంటుంది ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి. అదే అగ్రికల్చర్ వాళ్ళకి 2,726. ఇదే 80 and above 2024 డేటా తీసుకుంటే మీ ర్యాంక్ 3,700 రూపాయలు ఉంటుంది. అదే అగ్రికల్చర్లో 4,400. సో ఇయర్కి చేంజ్ అవుతుంది స్టూడెంట్స్. ఈ ఇయర్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ డిస్క్లైమర్ అని పెట్టడం జరిగింది. అయితే మాకు 10,000 లోపల రావాలి కాబట్టి యూ హ్యావ్ టు స్కోర్ మినిమం 65 మార్క్స్ అండ్ అబోవ్. సో 65 మార్క్స్ అండ్ అబోవ్ అయితే మీకు 10,000 లోపల ర్యాంక్ ఉంటుంది ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి. అండ్ సేమే మనకి అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఉంటుంది. ఇక్కడ 2024లో కూడా 65 ర్యాంక్ అయితే అరౌండ్ 10,000. సో 65 అబోవ్ వచ్చేటట్టు మీరు మీ ప్రాక్టీస్ని అయితే చేయాల్సి ఉంది స్టూడెంట్స్. సో మీరు 65 కాకుండా ఈ ఇయర్ కూడా కొంచెము అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎయిమ్ ఫర్ 70 మార్క్స్. సో 160కి 70 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. దాని ప్రకారమే మీ ప్రిపరేషన్ ఉంటే ఖచ్చితంగా మీకు 10,000 లోపల ర్యాంక్ ఉంటుంది. 10,000 లోపల ర్యాంక్ ఉంటే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇప్పటి నుండి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన స్టూడెంట్స్, ట్రస్ట్ మీ, యూ కెన్ స్కోర్ ఈజీలీ గుడ్ మార్క్స్. గుడ్ మార్క్సే కాదు, 10,000 లోపల ర్యాంక్ అంటే 70 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ 70 మార్క్స్ స్కోర్ చేస్తే మీకు 10,000 లోపల ర్యాంక్ ఉంటుంది. 10,000 లోపల ర్యాంక్ వస్తే అండ్ యూ విల్ గెట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్.
ఇది మీకే కాదు మీ పేరెంట్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ పేరెంట్స్కి వివరించండి. మెయిన్గా మీరు వర్క్ హార్డ్ చేయండి. సో వర్క్ హార్డ్, దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ వర్క్ హార్డ్ స్టూడెంట్స్. వర్క్ హార్డ్, ఎందుకంటే ఈ వీడియో ముందే చేయడం జరుగుతుంది. ఎందుకంటే సో మీకు ఎగ్జామ్ ముందు చెప్తే మీరు కష్టపడతారు, స్కోర్ చేస్తారు, ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ యువర్ పేరెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Stay connected with our channel for more videos.